మేడం మన బాలయ్య బాబు గారి ట్రైలర్ అయితే నిన్న రిలీజ్ అయింది. చాలా మంది కొంచెం నెగిటివ్ చేస్తున్నారు. మీకు ఎలా అనిపించింది ట్రైలర్? మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లా ఉంది. ఇదైతే పక్క బాగానే ఉంటుంది అనిపిస్తుంది. సో కొంతమందికి నచ్చలేదంట. సో ఎవరికి అదే ఎవరి ఆప్షన్ వాళ్ళది కాబట్టి పక్క బాగుంటుంది అయితే నాకు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. ట్రైలర్లో అంటే సరిగ్గా కట్ చేయలేదు డైరెక్టర్ గారు, చూపించే విధానం కరెక్ట్గా చూపించలే. ట్రైలర్ చూస్తే సినిమా ఎవరైనా సరే ఇలా ఉంటుంది అని చెప్పడానికి అయితే ఉంటుంది ట్రైలర్, కానీ ఈ ట్రైలర్లో సరిగ్గా కట్ చేయలేదు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? అంటే కొంచెం సస్పెన్స్గా పెట్టారేమో అనిపిస్తుంది. ఓకే పర్లేదు అంటే చూడాలి అనిపించిన వాళ్ళు చూస్తారు, అదే వద్దనుకున్న వాళ్ళు వేరే సినిమా. సాంగ్ ఆల్రెడీ విన్నారు కదా, అంటే కొంచెం అమేజింగ్గా ఉంది సాంగు. చిన్నపిల్లల ఫ్యామిలీతో వెళ్ళి చూడాలి కదా, ఇలా ఉంటే ఎట్లా? బాలయ్య బాబు గారు ఒక పాలిటిక్స్లో ఉండి కూడా ఇలాంటివి చేయటం కరెక్టేనా అంటున్నారు. మరి అది ఆయన ఇష్టం కదా, ఆయన మూవీ కాబట్టి ఆయన చేశారు. సో దానికి ఫ్యామిలీ అని ఇది అంటే ఇప్పుడు కూడా చాలా సాంగ్స్ వచ్చినాయి ఈ మధ్య. కిసిక్ సాంగ్ కానీ అది సాంగ్ కానీ వచ్చింది, అది కూడా మొత్తం ఫ్యామిలీతోనే వెళ్ళి చూశారు కదా. సో ఇది ఒక్క పాటతో బాలకృష్ణ గారి సినిమాని డౌన్ చేస్తారని అనుకుంటున్నాను. కావాలనే డౌన్ చేస్తారని ఇలా మాట్లాడుతున్నారా వేరే ఫ్యాన్స్? శేఖర్ మాస్టర్ గారికి పాటతో చాలా నెగిటివ్ పడుతుంది, వాళ్ళకి చెప్పే సమాధానం? కానీ అందరూ హీరోస్ ఒకటే సమానం, ఎందుకంటే అందరూ కష్టపడే పైకి వచ్చారు కాబట్టి అందరికి ఒకటే రూల్ ఉండాలి. సో నా హీరో ఎక్కువ అని కొట్లాడుతూ ఉంటుంది కాబట్టి అది అంతా చేసుకోకుండా అందరినీ ఒక గుడ్ పాజిటివ్ వేలో పోతే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ పండగకి 3 సినిమాలు వస్తున్నాయి కదా, సో పండగకు వస్తున్నాం. ఒకటి వెంకటేష్ గారిది, గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారిది, బాలకృష్ణ గారిది. ఈ 3 సినిమాల్లో అంటే జనాల్లోకి ఏ సినిమా బాగా ఆకట్టుకుంటుంది అంటారు? నాకైతే గేమ్ చేంజర్ అనిపిస్తుంది. ఎందుకని? ఎందుకంటే ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. సాంగ్స్ అసలు పక్కా హిట్ సాంగ్స్. సో దాని ప్రకారం సాంగ్స్ వల్లనే సగం మూవీ హిట్ అయిపోయింది అనుకుంటున్నా. ఇంకా మూవీ అయితే ఇంకా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఆ ఫైట్లు విజువల్స్ ఎలా అనిపించినాయి? రామ్ చరణ్ గారి లుకింగ్ చాలా బాగున్నాయి. ఆయన చాలా రోజుల తర్వాత వస్తున్నారు కాబట్టి ఇంకా బాగా ఉన్నారు. ఇంకా యాక్షన్ ఇవన్నీ బట్టి చూస్తే చాలా బాగుంది. అంతే అంటారు. వెంకటేష్ గారిది ఒక ఫోటో కూడా రిలీజ్ అయింది. సో ఇంకొక 1-2 గంటల్లో ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది. సో అంటే చాలామంది కూడా ట్రైలర్ పోస్టర్ ఏదైతే రిలీజ్ అయిందో దాని మీద నెగిటివ్ చేస్తున్నారు. చిన్నపిల్లల్ని పక్కన పెట్టుకొని ఇది ఫ్యామిలీ సినిమా అన్నారు, ఇలా చేయటం ఏంటి పోస్టర్ అని. అంటే ట్రైలర్లో కూడా సేమ్ అదే కటింగ్ కట్ చేస్తారా, లేకపోతే ఏమన్నా తేడాలు ఉంటాయి అంటారా? తేడా ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే ఫ్యామిలీ మూవీ అది, చిన్న పిల్లలతో చూసే మూవీ అది, అదేమంత వల్గర్గా లేదు. అది మొత్తం అంటే డబల్ హీరోయిన్స్ ఉన్నారు కాబట్టి కొంచెం అలా చేశారు. అంటే కొంతమంది డౌన్ చేయాలని మాట్లాడతారు కదా, ఇప్పుడు నా హీరో మంచిగా చేశారు, ఇప్పుడు ఈ హీరో అయితే ఇంకా ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని కొంతమంది బ్యాడ్ చేస్తారు. సో ఈ ట్రోలింగ్స్ ఇవన్నీ పక్కన పెట్టి చూస్తే ఒక సినిమాలో చూడాలంటే, సినిమాలో చూస్తే ఏ సినిమా అయినా మనకి నచ్చుతుంది. అంతే, సినిమాలాగా చూడాలి, సినిమాలాగా చూడాలి, సాంగ్ లాగా వినాలి. మా హీరో ఎక్కువ మా హీరో తక్కువ అని కూడా చూడద్దు. అందరూ ఒకటి, అందరు పాజిటివ్ వేలో చూస్తే అన్ని సినిమాలు హిట్టే. అంతే అంటారు. ఓకే, థ్యాంక్ యూ.